హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. భారతదేశానికి మళ్ళీ లాక్డౌన్ పడనుందా? ఇప్పుడు ఉండేటువంటి నిత్యావసర సరుకులు, ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో మనకి దొరికేటువంటి పరిస్థితి లేదా? వీటి గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే హరీష్ అన్న, మీరు చూసుండొచ్చు, నిన్న పార్లమెంట్ లో మోదీ గారు ఇచ్చినటువంటి ఒక ప్రకటన, కరోనా పరిస్థితులు మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, మనం ధైర్యంగా అలాంటి వచ్చినప్పుడు కూడా మనం ఎదుర్కొన్నాం, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, అలా ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆయన మాటల్ని మనము ముందు జాగ్రత్తగా తీసుకోవాలి, కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అవసరం ఉన్నా లేకపోయినా కన్జంప్షన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఈ కన్జంప్షన్ అనేది అత్యధికంగా చేసేస్తుంటారు. డబ్బులు లేను అంటే కొంత మిడిల్ క్లాసు, ఆ కింద వాళ్ళైతే పేదవారు, మిడిల్ క్లాస్ వరకు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వరకు కొంత పొదుపు ఉంటుంది. ఆ పై సెక్టార్లోకి వెళ్ళిపోతే ఏముంది, నేను లైట్ తీసుకుంటారు. సపోజ్ మీరు కారు తీసుకొచ్చారు, ఎవరో పైనుంచి మీకు అపార్ట్మెంట్ దగ్గర మీరు ఆగారు. ఆగిన తర్వాత ఒక ఫ్రెండ్ రావాలన్నప్పుడు ఆ ఫ్రెండ్ కోసం పావు గంట మీరు వెయిట్ చేశారు. పావు గంట మీరు ఏసీ వేసుకొని మీరు కారులో కూర్చుంటారు. సో అంటే ఏంటి, మీకు డబ్బులు అనేది ముఖ్యం కాదు, అక్కడేమి కంఫర్టబిలిటీ ముఖ్యం. మీరు ఏసీలో కూర్చోవాలి అతను వచ్చేంత వరకు. సో ఇలాంటి పరిస్థితులు మారాలి ఇవాళ, ఎందుకంటే పొదుపు జరగాలి. పొదుపు జరిగితే ఇప్పుడు ఆ పెట్రోలు, డీజిల్ కన్సంప్షన్ ని మనం పొదుపుగా వాడుకోవాలి. ఇది ప్రధానమైన అంశం అన్నమాట. ఇవాళ పెట్రోల్ లేవని చాలా బంకుల దగ్గర బోర్డులు పెడతా ఉన్నారు. రేపు పొద్దున పెట్రోల్ ఎందుకు కరోనా పరిస్థితులు వస్తాయన్నారంటే, పెట్రోలు, డీజిల్ లేకపోతే ఎట్లా వెళ్తారు మనుషులు, రవాణా ఎట్లా, నిత్యావసర సరుకులు ఎట్లా, ఇవన్నీ మనకి చాలా విషయాలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది. కరోనా అప్పుడు కూడా ఏం జరిగింది, ఈ ట్రక్కులన్నీ ఆగిపోయినాయి, నిత్యావసర సరుకులు లేవు, చాలా ఇబ్బందులు అయిపోయినాయి ఆ రోజు. సో చాలా మందికి ట్రాన్స్పోర్ట్ లేక కాళ్ళ మీద బేర్ ఫుట్తో నడిచి వెళ్లాల్సి వచ్చింది అంతా. సో ఇవాళ అలాంటి పరిస్థితులు వస్తాయా అని ఎందుకు దీని మీద పెద్ద చర్చ జరుగుతుందంటే, ఇవాళ కూడా మీకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేకపోతే ఈ పరిస్థితి వస్తుంది. సో ముందు జాగ్రత్తగా సేవ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళం సేవ్ చేసుకోవాలి. పర్లేదులే, నాకేం పెద్ద విషయం కాదు అనుకోవడం కాదు. నువ్వు సేవ్ చేసి పక్కనోడికి కూడా నీ పెట్రోల్ ఉండేలా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. పక్కనోడికి కూడా డీజిల్ దొరకాలి, పక్కనోడికి కూడా గ్యాస్ దొరకాలి. ఇవాళ చాలా హోటళ్లలో మీకు అత్యధిక పదార్థాలు, డిఫరెంట్ పదార్థాలు ఉండేవి, అవన్నీ లేవు. ఇప్పుడు ఈ 4 మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తే ఏమున్నాయంటే, ఏం లేవు, 2 ఉన్నాయండి అంటున్నారు. ఏమంటే గ్యాస్ లేదండి, అందువల్ల ఎక్కువ ఏం పెట్టలేదు అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా నిజంగా మనం అనుకున్నట్టుగా కరోనా లాంటి పరిస్థితులు వచ్చేసి ఏమైనా అయిపోతుందా అంటే, అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. భారతదేశం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. భారతదేశం ఎందుకు ఇజ్రాయెల్, చాలా మంది మాట్లాడుతారు ఇజ్రాయెల్కి మనం ఎందుకు మద్దతు ఇవ్వలేదు అని కొంతమంది, ఇరాన్కి ఎందుకు మద్దతు ఇవ్వలేదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు, ఇరాన్కి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. చాలా మందికి ఆ భావన ఉండొచ్చు. ఇజ్రాయెల్కి ఎందుకు మద్దతు ఇవ్వలేదని కొంతమంది ప్రశ్నించారు. అనంత శ్రీరామ్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆయన సదుద్దేశంతోనే మాట్లాడు, ఆయనతో పోయి పట్టట్లేదు నేను, ఆయన మాట్లాడుతూ అసలుకి వాళ్ళ రాజ్యాంగంలోనే ఉంది, ఇజ్రాయెల్ రాజ్యాంగంలో ఉంది, ఏమని, భారతీయులు ఒకళ్ళైనా జీవిత కాలంలో ఒక్కసారైనా మనం ఇండియాను సందర్శించి రావాలి అని వాళ్ళ రాసుకున్నారు. సో అంతటి ప్రేమ వాళ్ళకి, మనం తిరిగి ఆ ప్రేమను వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళు అదే ప్రేమను మన మీద చూపిస్తారు ఇజ్రాయెల్ వాళ్ళు. మనం మాత్రం హిపోక్రసీ తోటి, ఓట్ల రాజకీయంతో ఎక్కడ ముస్లిమ్స్ దూరం అయిపోతారని మనం ఇజ్రాయెల్కి మనం మద్దతు ఇయ్యము అని అన్నారు. ఇవన్నీ కాదు, అవన్నీ పక్కన పెడదాం. ఓట్ల రాజకీయాలు ఇవన్నీ అవి నడుస్తున్నాయి, అవి పక్కన పెట్టి ఇవాళ విదేశాంగ విధానంలో భారతదేశం చాలా స్ట్రాంగ్ గా చాలా. సో ఇవాళ ఇరాన్ని నొప్పించొద్దు, ఇజ్రాయెల్ని నొప్పించొద్దు, ఎందుకంటే మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. మనం ఒక సైడ్కి వెళ్ళిపోవద్దు. ఎస్, ఇజ్రాయెల్కి కావాల్సిన సహకారం మనం అందిద్దాం, ఆ ప్రేమను మనం అందించవచ్చు. కానీ ఈ క్షణంలో మనం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసి ఇరాన్ని తప్పుపడితే ఇవాళ నిజంగా మనం కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఆ పరిస్థితులు రావు. ఎందుకు? కారణం ఏంటంటే, ఇరాన్ ఒక ప్రకటన చేసింది, ఈ గల్ఫ్ దేశాలు తప్ప మిగతా దేశాలు మాతో యుద్ధాన్ని, అమెరికాకు మద్దతు ఇవ్వకుండా యుద్ధాన్ని సపోర్ట్ చేయని దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించిన ఈ షిప్పుల్ని మేము స్వేచ్ఛగా పంపిస్తాము. హర్ముజ్ జలసంధి దగ్గర ఈ రకమైన పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళ పర్మిషన్ లేదే ఒక్క నౌక కూడా బయటకు రాదు. ఇవాళ ఆల్రెడీ మనకు 2 నౌకలు వచ్చినాయి.
మరో 17-18 నౌకలు రెడీగా ఉన్నాయి అక్కడ. ఆ 17-18 నౌకలు ఇప్పుడు రాబోతా ఉన్నాయి. పెద్ద గుడ్ న్యూస్ కదా ఇది. నిజంగానే అవును. ఇరాను ఇవాళ మన మీద కక్షేం లేదు ఇరాన్కి. మొన్నటికి మొన్న రంజాన్ అయితే ఇరాన్ అధ్యక్షుడికి నరేంద్ర మోదీ గారు ఫోన్ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మెడిసిన్స్ ఏవో కూడా పంపించారు. మెడిసిన్స్ ఏవో అంటే విదేశాంగ విధానం ఎట్లా ఉండాలి, ఒక పక్షానికి మీరు ఎందుకు రాలేదని మనం ఇజ్రాయెల్ వైపు వెళతాము, అప్పుడు ఇరాన్ ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదని ఒక వర్గం బాధపడుతుందా? పోనీ ఇరాన్ వైపు వెళ్తాం, ఇంకొక వర్గం బాధపడుతుందా? డెఫినెట్ గా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ నొప్పింపక తానొవ్వక అనే పద్యం తెలుసు సుమతి శతకంలో, అలాగే నొప్పింపక తానవ్వక అనే రీతిలో ఇవాళ విదేశాంగ విధానాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారు. దానికి మనం ఈ ప్రభుత్వాన్ని కానివ్వండి, నరేంద్ర మోదీ గారిని కానివ్వండి, మనం అభినందించి తీరాలి. ఇవాళ మనం అలాంటి విధానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ఇరాన్ కూడా ఇవాళ మన నౌకల్ని స్వేచ్ఛగా వచ్చేటట్టుగా చేయగలుగుతుంది. రేపు కొంత తక్కువ ఉండొచ్చు, ఇంతకు ముందులాగా విపరీతంగా గ్యాస్ వాడకం ఉండకపోవచ్చు, కొన్ని రోజులు తప్పదు. కానీ చాలా దేశాలు పడే ఇబ్బందులతో పోలిస్తే మనం చాలా తక్కువగా ఉన్నాం. ఇంకా మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే మనం చాలా కాస్త ఇబ్బందికర సున్నితమైన సిచ్యువేషన్ మన దేశంలోనే ఉంది. ఎందుకంటే మన జనాభా ఎక్కువ, దాదాపుగా 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఎక్కువ ఇబ్బందులు వస్తే మనకే రావాలి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళకి మనము బయట నుంచి స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్లు పెట్టుకోగలుగుతున్నామంటే రీజన్ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. సో ఆయన మునుపటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటే ఆయన ఎందుకు అన్నారంటే మనం పొదుపు చేసుకోవాలి. ఏదైనా కానీ మనం సిలిండర్లలో 10 కేజీలు నింపుతుంటే కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ఎంత పిచ్చి ఆలోచనలు అంటే, యుద్ధం జరుగుతున్న అన్ని పరిస్థితులు తెలుసు కాంగ్రెస్ పార్టీకి, ఆయన ఆందోళన చేస్తున్నారు 10 కిలోలని. ఒకవైపు బీఆర్ఎస్ ఇక్కడ ఆందోళన చేస్తుంది విచిత్రంగా. సో వీళ్ళందరికీ తెలియదా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో? 10 కేజీలు ఎందుకంటే ఒక కుటుంబానికి 13 కేజీలు 14 కేజీల గ్యాస్ ఉంటే కుటుంబానికి 40 రోజులు వస్తుంది, ఒక మధ్య తరగతి ఒక మామూలు కుటుంబానికి. అలాంటిది ఒకవేళ 10 కేజీలు అయితే ఒక నెల రోజులు వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, 10 కేజీలే వచ్చింది కాబట్టి మనం ఇంకొంచెం పొదుపుగా వాడుకుందాం, గతంలో 40 రోజులు వచ్చేది కదా, ఈసారి 45 రోజులు తీసుకుందాం అని అంటారు. అంటే నీకు 13 కేజీలు అందరికి ఇస్తే కొంతమంది వచ్చే అవకాశం లేదు, 3 కేజీలు ఇంకొంతమందికి, ఆ 3 కేజీలు మిగిలి ఇంకొంతమందికి వెళ్తుంది కదా. సో ఉన్నదాన్ని సరిగ్గా పంచాలి. ఆ పంచే ప్రయత్నమే ఇవాళ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. చాలా గొప్ప పని. డెఫినెట్గా మనం వాళ్ళ విదేశాంగ విధానాన్ని మనం మెచ్చుకోవాలి. భారతదేశానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు మనం మద్దతుగా ఉండాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ప్యానిక్ అవ్వకుండా మనం చేయాల్సిన విధులు ఏంటి, మనం పొదుపు చేయాలి. సపోజు మనం ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము, మనం సింగిల్గా వెళ్తాము, కారులో వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి ఇలాంటి కష్టకాలంలో. సో కారులో వెళితే మీకు ఆ ఇంధనం ఖర్చు అయ్యేది కాస్త మిగిలిపోద్ది కదా. మెట్రోల్లో ప్రయాణం చేయండి, బస్సుల్లో ప్రయాణం చేయండి. సో ఎక్కడ మనం పొదుపు చేయగలుగుతాం అక్కడ పొదుపు చేయగలిగితే మునుపటి పరిస్థితులు రాకుండా మనల్ని మనం సేఫ్ చేసుకోవచ్చు. అంతే తప్ప ప్యానిక్ అవ్వకుండా మనం ఉండాలి అనే ఉద్దేశంతో మన ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందస్తుగా ఒక హెచ్చరిక చేశారు. అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సూచన అందరూ పాటిస్తే చాలా మంచిదని అనుకోవాలి. ఎందుకంటే ఏ దేశానికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణాలు మనకు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారు మనం. సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే సూచనలు పాటించడంలో తప్పలేదు. థ్యాంక్ యూ.